నీకో నగ్న సత్యం చెప్తా, గుర్తుపెట్టుకోరా. అమ్మాయి పడిందంటే అందగాడి అయిపోవు, దాన్ని మెయింటైన్ చేయలేక అప్పులోడు అవుతావు. ఇక్కడ అశోక్ సార్ ఇల్లు ఎక్కడ? అశోక్ సార్. ఎవరు? అశోక్ సార్. ఆ యదవిలు ఊర్లో ఏ యదవిని అడిగినా చెప్తారు. ఓకే సార్. ఇంతకే ఎదవ అడ్రస్? సారీ ఆ సార్ అడ్రస్ మీకు తెలీదా? తెలుసు కానీ ఆడిల్లు చెప్తే నేను యదవని అయిపోతాను. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? అరే తమ్ముడు, ఇక్కడ అశోక్ సార్ ఇల్లు ఎక్కడ? ఆడేం నీకు పాఠాలు చెప్పడా అని సార్ అంటున్నావు? సరేలే, అశోక్ అన్న ఇల్లు ఎక్కడ? వాళ్ళు ఎవరిల్లు ఆడే మర్చిపోతాడు, నీకే చెప్తాడు ఆడు. రండ్రా, ఈరోజు ఈ లవరిల్లు ఎలాగే నెతికేయాలి. సరే వాట్సాప్ చూద్దాం. ఆన్లైన్ రాలేదేంటి? పడుకొని ఉన్నట్టలే. ఇక్కడ అశోక్ సార్ ఇల్లు ఎక్కడ? ఆడే డబ్బులు వాళ్ళ. అవును సార్. అదే కదా అన్నవరు సార్ అంటారు. సరే సార్, ఎక్కడ ఇల్లు? ఇలా తిన్నంగా వెళ్ళి ఎడం పక్క తిరిగితే గుడి పక్క రెండో ఇల్లు. ఈ మధ్య పంటలు బాగా పండాయండి, ఎవరు అప్పులు తీసుకోవట్లేదేంటో. సార్ అశోక్ సార్ ఉన్నారా? అశోక్ ఉన్నాడు కానీ అటు సార్ లేడు. సరే, అశోక్ గారినే పిలండి. గారెలు బూర్లు ఇక్కడ లేవండి. నాన్న మంచినీళ్ళు. అమ్మా అన్నని పిలమ్మ వెళ్ళి. సరే నాన్న. అన్నయ్య అన్నయ్య, వాడు ఎంత లేపినా లేవట్లేదు నాన్న. అశోక్ అశోక్. కొంపతీసి అప్పులోళ్ళు వచ్చారా? టైం 9 కదా అయింది. ఏంటి నాన్న పిలిచారా? ఏంట్రా మేము పిలిచినా అరిచామంట, నాన్న అరిచినా పిలిచారంటున్నావు. మొన్న మీ ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళిన విషయం చెప్పనా? వద్దులేరా బాబు. నాన్న నీ గురించి ఎవరు వచ్చారు చూడు. సార్ అశోక్ సార్ అంటే మీరే? నేనే. మీకు ఒక పార్సల్ వచ్చింది సార్. ఓటీపీ ఏమైనా కావాలా? అవసరం లేదు సార్. సరే. ఏంట్రా పార్సిల్? అండర్వేర్. పక్కనున్న టౌన్ లో కొనుక్కునే పోయేదానికి ఎవడ పార్సిల్ తెచ్చి ఇవ్వాలా నీకు? మీరు పక్కనన్న టౌన్ 12 కిలోమీటర్లు, పెట్రోల్ ఖర్చుగా 100 రూపాయలు అయిపోద్ది. ఆ 100తోనే ఈ ఆర్డర్ పెట్టా. మీ వాడు పైకి కనబడేంత అమాయకుడేం కాదండి. ఏవో మిస్డ్ కాల్స్ ఉన్నట్టున్నాయి. వారిని రమ్య కాల్ చేసిందా? ఎన్నిసార్లు చేయాలరా? పడుకోనున్నానే. ఇంకో 10 నిమిషాల్లో కాలేజ్కి వెళ్ళిపోతా. సరే, ఒక ముద్దివ్వే. పొద్దు పొద్దున్నే చాక్లెట్ ఏంట్రా? హే తెచ్చేమనవే, నేను తింటా. నిన్న జస్ట్ మిస్, మా అన్నయ్య దొరికిపోయే వాళ్ళం. పొద్దున్న మీ అన్నయ్య సినిమాకి రాలేరా? అయినా సరే నీ చాక్లెట్ నాకొద్దు. నువ్వు తీసుకోకలే, నేను పెట్టుకుంటా. అమ్మా బెండకాయ ఫ్రై చెయ్యే. రేపు చేస్తాను లేవే. అమ్మా డబ్బులున్నాయా? నా దగ్గర లేవు నాన్న. ఎప్పుడు ఇలానే చెప్తావు. అమ్మా డబ్బులు తీసేస్తున్నాడే. తొక్కలే. ఏమైనా తినేసి వెళ్ళా అన్నా. సాయంత్రం పొలం వైపు వెళ్ళండి. వెళ్తానండి. బాయ్ డాడీ. ఏంటండి కృష్ణమూర్తి గారు, మొన్న అలా గాలి కొదిలేశారు, కొంచెం బాధ్యతలు నేర్పించండి. ఇప్పుడు బాగుపడిపోతే మీ గుండె అయిపోదు. మీ గురించి ఆలోచించి ఆగిపోయా, బాగుపడలేక కాదు. అయినా ఇప్పుడు సినిమాకి వెళ్తుంది మీ తమ్ముడితోనే. వెళ్ళనివ్వండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాడు చెప్పండి. సర్లే. ఏదో ఇస్తానన్నావుగా, ఇవ్వు. అందరూ మనల్నే చూస్తున్నట్టున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా? నిజమేనే. అందరూ మనల్నే చూస్తున్నారు. ఇప్పుడు వద్దులే, నీకు ఇవ్వలేను. తనకి ఇవ్వకపోతే నాకు ఇవ్వు. ఎరబా సాయంత్రం సినిమాకి వెళ్తానరా? లేదురా, మంతారా. ఏం చెయ్యాలన్నా అప్పు చెయ్యాలరా. కామ్గా కళ్ళు తాగేద్దాం. అంటే నాన్న
అన్న గోవర్ధన ఇంకెంత దూరం రే? నన్ను అడగరా, ఇది తాగడానికి నడుస్తున్నట్లేదురా, తాగాక నడుస్తున్నట్టుంది. ఏంట్రా మిట్ట మధ్యాహ్నం అమావాస్య నడిచొచ్చేస్తుంది. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారా? మా ఫ్రెండ్ 500 అప్పిస్తారంటే వెళ్తున్నాం. నువ్వు ఇస్తానంటే చెప్పు, నీ అంటే వస్తా. మిమ్మల్ని అంటేసుకుంటే ముడ్డు కింద మంటెట్టుకున్నట్టే. చాలరా, కళ్ళు దేవత కనిపించింది. అమ్మయ్య, దర్శనం అయ్యిందిరా. అబ్బా ఇదేరా మన అమృతం. ఏంట్రా అలా ఆడదాంలో ఏడుస్తావేంటి? రోజు ఎవరో చెట్టు ఎక్కుతున్నారా? కళ్ళు ఉంటుంది కాదురా, చూసి కళ్ళు ఉండట్లేదురా. దొంగన కొడుకులు ఎవరు దోచేస్తున్నారో తెలియట్లేదురా. అలా కళ్ళు వేసుకుని పైకి చూస్తే పైన ఉన్న కళ్ళు కిందకి రావరా. శ్రీను ఎక్కు. ఎప్పుడు నేనే ఎక్కాలేంటి? ఈసారి నువ్వెక్కు. నేను రేపు ఎక్కుతా, ఈ రోజు నువ్వు ఎక్కు. ప్రతిసారి ఇదే మాట చెప్తావు. లేదు, నువ్వు ఎక్కు. అరే నువ్వెక్కరా రే. నువ్వే ఎక్కు. ఆపండి, వాటాలు వేసుకోవడానికి ఇవేమైనా ఆస్తులేట్రా? బా చెప్పావు రాశోగ్గా. అయితే చెట్టు ఎక్కే. ఇలా తగ్గుతున్నారు చెట్టు ఎక్కడం చేత కదా కానీ చిన్నరాళ్ళ తీర్పు ఏదో అంటున్నావు. తీర్పు ఇవ్వాలంటే పెద్దరాడు కూడా నీ తర్వాతరా. మరి ఏమనుకున్నావు? నీ లా చదవకపోయినా న్యూటన్స్ లా చదివాను రా. ఇలా కూర్చొని ఆటమేనా, చేసేదేమైనా ఉందా? అందుకే రాకుండా మోసం టాబ్లెట్ కల్పిస్తాను. పెద్ద ప్లాన్ వేసావు. నవ్వేంట్రా బాబు. రే గోవర్ధన్ త్వరగా రారా రే. వస్తున్నాను రా. కళ్ళు కాదురా. సారీరా. చేర్స్ రా. తాగబే. అంతా బానే ఉంది కానీ స్టఫ్ ఎదురా. తెచ్చానురా. ఏట్రా ఇది? కళ్ళు పాకలో లేపేసా. పిండోడియం కొట్టేశాడు ఎదవ. కళ్ళు కొట్టేసినప్పుడు లేదు ఇడికి. ఏదైనా కొనుక్కొచ్చిన కళ్ళు కన్నా కొట్టుకొచ్చిన కళ్ళే కిక్కెక్కువరా. అవునరా. అందరు తొందరగా తాగితే తొందరగా ఇంటికి వెళ్ళిపో. అవునా? అరే కడుపులో గడపడకుందిరా. ఒరే నాకు కూడా రా. నాకు కూడా ఏదో తేడాగా ఉందిరా. ప్రశాంతంగా వెళ్ళండిరా. ఏ ప్రశాంతిరా. సీను కడుక్కోలేదు కదా నువ్వు? పోరా. గోవర్ధన నన్ను మోసుకెళ్ళరా, చాలా నీరసంగా ఉంది. ఒరే నేను తన్నాలన్నా నాకు ఓపిక లేదురా. అరే ఇప్పుడు ఇంటి దాకా నడవాలా? నా వల్ల కాదురా, ఇక్కడే పడుకుని పోతాం రే. హలో రమ్య, ముద్దు కోసం సాయంత్రం వస్తానన్నా. నేనున్న పరిస్థితి ఏంటి? ఇది మాట్లాడుతుంది ఏంటి? ఎప్పుడో మధ్యాహ్నం 3 పడుకుంటే ఇప్పుడే లేచా. సరే, నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తే ముద్దు కాదు, నువ్వు ఊహించింది ఇస్తా. అయితే ఇప్పుడే వచ్చేస్తా. రే కూర్చున్నారేంట్రా? పదండి. మా వల్ల కాదురా, నువ్వు లాగించే. ఇప్పుడు వస్తారా లేకపోతే చేతబడి చేసే చంద్రయ్యకి చెప్పమంటారా? ఫ్రెండ్షిప్ అంటే మందరా, పదరా. మా బ్యాటరీ డౌన్ అయిపోయారా. నువ్వు మాత్రం ఇంత ఎనర్జీగా ఎలా వెళ్తున్నావు అశోక్? నేను వెళ్తుంది నా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికేరా. చూసింది చాలు, పదండి. ఆ గేదె ప్రెగ్నెంట్ అనుకుంటారా? నీకెలా తెలుసురా? చూస్తే అర్థం కాదేట్రా. రా, ఏసీకి వెళ్తారు. రే మనం వచ్చినట్టు 3వ కంటికి కూడా తెలియకూడదురా. సర్లేరా. ఫోన్లు సైలెంట్ లో పెట్టండి రా. నాన్న పడుకున్నాక కాల్ చేస్తా, వెయిట్ చేయి. సరే సరే. ఏమంటుంది? వెయిట్ చేయమంటుందిరా. అరే ఇక్కడ పాములు జల్లు ఉంటాయేమోరా. వాటికి మాత్రం ఫ్యామిలీస్ ఉండవా? ఈ టైంలో ఎందుకు వస్తారా?
అమ్మయ్యా నాన్న పడుకున్నాడు. ఇప్పుడేంటి? ఒరే అశోక్, నా 3000 ఎప్పుడు ఇస్తావురా? నువ్వు పోయాక ఇస్తారా? ఈ టైంలో కాల్ వెయిటింగ్ వస్తుందేంటి? రమ్య, హలో. ఈ టైంలో కాల్ వెయిటింగ్ వస్తుందేంట్రా? దేంతో మాట్లాడుతున్నావురా? నా ఫ్రెండే బాబు, కావాలంటే వచ్చాక ఫోన్ చెక్ చేసుకో. సరే మన ప్లేస్కి వచ్చే. నా ముఖానికి ఇది తప్ప ఇంకెవరో పడరని దీనికి ఎప్పుడు అర్థమవుతుందో. రే, నేను వెళ్తున్నా. ఏదైనా ప్రాబ్లం వస్తే సిగ్నల్ ఇవ్వండి. సర్లేరా. సిగ్నల్ ఎలా ఇస్తారు? కుక్కలా కరుస్తారా? నీలా అరకరా బాబు. అరే పో, నిన్ను పిల్లలారవనా? ఏదో అలా అరండి. ఎవరు చూడట్లే కదా. కుక్కలా కరిసానా? రే, నోరు మీరా. ఇదే మనకి పోయే రూము. ఎక్కడికమ్మా? నీళ్ళు తాగడానికి నాన్న. మీరెక్కడికి నాన్న? బాత్రూమ్కి వెళ్తున్నానమ్మా. చాలు, రమ్య వస్తుంది. చాలు. ఇప్పుడు ఏమవుతుంది? కొంపతీసి ఉప్పిన క్లైమాక్స్ రిపీట్ అవుతుందా?